నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. చేవెళ్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి ఊరు వాడా తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీల మీటింగ్, ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రంజిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బషీరాబాద్ మండలంలోని ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించిన తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని మైల్వర్, ఏక్మమై, దామర్చేట్, నవల్కా, గొట్టిగ కూర్దు, కాసింపూర్, మంతటి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అలాగే పరికిలో గంజి రోడ్డులో ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడ్డం రంజిత్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చేవెళ్లలోని పెద్దమూల్ మండలంలో రంజిత్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని, ఆ వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి 6 గ్యారంటీలు తీసుకువస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గుర్తు చేయాలన్నారు. కాక ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతూ చేవెళ్ల నియోజకవర్గం ప్రగతి బాటలు వేస్తామని రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. రంజిత్ ఎక్కడ ప్రచారం నిర్వహించినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈసారి కూడా చేవెళ్లలో రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నారు.